మాలలో ఉండి అది కూడా బొట్టు చెరిపేసి మసీదుని దర్శించుకోవడం అనేది 12 years బ్యాక్ నేను ఈ దర్గాకు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ దర్గాకు వచ్చాను, అప్పుడు సినిమా హిట్ అయింది అన్నారు. మధ్యలో చాలా హిట్స్ ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, అప్పుడు ఎప్పుడు దర్గాకి వెళ్ళలేదు. రామ్ చరణ్ గారు బొట్టు తుడిపేసి క్లియర్గా చెప్తున్నానండి, రామ్ చరణ్ గారు చేసింది 100కి 1000% తప్పే. పవన్ కళ్యాణ్ గారికి అసలు హిందుత్వం మీద మైలేజ్ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. దాంట్లో కొంతమంది ఇంటి దొంగలు కూడా ఉంటే ఉండొచ్చు. అంటే బయట ప్రజలకు ఒక రూలు, సొంత వాళ్ళకి ఒక రూలు అని చెప్పేసి లైక్ ఇట్లా మాట్లాడుతారు. బియాండ్ ద ఇమేజ్ ఉన్న లీడర్ వచ్చేసి మాట్లాడుతూ మొదలెట్టారు, ఆటోమేటిక్గా ఈ పాషండ శక్తులకి భయం మొదలైంది. రామ్ చరణ్ గారు దర్గా దగ్గరికి వెళ్ళి, మీ దర్గాలు నేను నమ్మను కానీ ఏదో రెహమాన్ కోసం వచ్చాను, ఇప్పుడు అదే దర్గాకి వెళ్ళి వచ్చిన ఏఆర్ రెహమాన్ నిన్నే పెటాకులైంది పెళ్ళి, మరి దానికి ఎవడేం చెప్తాడు? దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు దాత్రి మీడియా. నేను మీ భవానీ చందన. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనశక్తి లీడర్ లలిత్ కుమార్ గారు. మరి లలిత్ కుమార్ గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ క్లియర్ చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మనకి రీసెంట్గా ఒక 2 days నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక న్యూస్ అనేది మనకు వైరల్ అవుతుంది. స్టార్ హీరో అలాగే రామ్ చరణ్ గారు వచ్చేసి తను కడపలో మసీదుని దర్శించుకున్నారు. సో అంటే మాలలో ఉండి అది కూడా బొట్టు చెరిపేసి మసీదుని దర్శించుకోవడం అనేది తప్పు. సో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అని హిందూ సంఘాలు అంటున్నాయి. యాజ్ ఏ వన్ ఆఫ్ ది లీడర్గా మీరేం చెప్తారు? క్లియర్గా చెప్తున్నానండి, రామ్ చరణ్ గారు చేసింది 100కి 1000% తప్పే. ఎలా అంటారండి? 100% తప్పు. ఎందుకంటే అయ్యప్ప దీక్షలో ఉండి ఆ విధంగా దర్గాకి వెళ్ళటం అనేది అదంతా ఆమోదయోగ్యమైన పని అయితే 100% కాదు. కాకపోతే రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. కారణం ఏంటంటే రామ్ చరణ్ గారు బొట్టు తుడిపేసుకుని వెళ్ళారంటున్నారు. బొట్టు తుడిపేసుకున్న వీడియో ఎక్కడా కనపట్టలేదు. ఆయన హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. బొట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు స్వెట్టింగ్ ఉండొచ్చు, లేకపోతే బయట క్రౌడ్ లోకి వెళ్ళే ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు పోయి ఉండొచ్చు, ఏమైనా జరుగుతుంది. పెట్టుకున్నది చాలా చిన్నగా బొట్టు, ఆ బొట్టు ట్రేసెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. బొట్టు ట్రేసెస్ ఉన్నట్టుగానే ఫొటోస్ లో తెలుస్తా ఉంది. కాబట్టి ఆయన ఎవరో చెప్పారు కాబట్టి ఇలా బలవంతంగా తుడిచేసుకుని వెళ్ళారు అనేది నేనైతే 100% నమ్మట్లేదు. కాకపోతే రామ్ చరణ్ గారి మీద ఎవరైతే కొంచెం యాంటీ ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు చిలవలు పలువలు చేస్తున్నారు. రామ్ చరణ్ గారు చేసిన పనిని సమర్థించట్ల, కానీ రామ్ చరణ్ గారిని అంత ట్రోల్ చేసే అవసరం ఉందా అంటే 100% లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఆయన స్వయంగా చెప్పారు, 12 years బ్యాక్ నేను ఈ దర్గాకు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ దర్గాకు వచ్చాను, అప్పుడు సినిమా హిట్ అయింది అన్నారు, ఇప్పుడు కూడా సినిమా హిట్ అవుద్దని కోరుకుంటున్నారు. దాట్స్ జస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఈ 12 ఏళ్లలో చాలా సినిమాలు రామ్ చరణ్ గారు చేశారు కదా, మేబీ ఇప్పుడు చేసేది 20th 25th ఫిల్మ్ అంటున్నారు. సో మరి మధ్యలో చాలా హిట్స్ ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, అప్పుడు ఎప్పుడు దర్గాకి వెళ్ళలేదు, మరి అవన్నీ ఎట్లా హిట్ అయినాయి? ఆ విషయం ఆయనకి తెలుసు, ప్రజలకి తెలుసు. ఈయన ఏదో సొల్లేస్తున్నాడని అక్కడ దర్గా వాళ్ళకి తెలుసు. కానీ హిందూ సంప్రదాయంలో ఎట్లా ఉంటుందంటే, ఒక యదవ దగ్గరికి వెళ్ళిపోయి ఆడు చచ్చిపోయాడు అనుకోండి, ఆడు పరమ యదవ అని తెలిసినా సరే వాడు చచ్చిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్తే వాడి జీవితంలో చేసిన 1-2 మంచి పనులు ఏవైతే ఉంటాయో అవి తలుచుకుని మరి అవే చెప్తారు. ఎందుకంటే ఒక సంస్కారం అది. పోయినోడితో వైరం ఏంటి? ఇంకా రామచంద్రుడే చెప్పాడు కదా రామాయణంలో విభీషణుడితోటి, మరణాంతాన్ని వైరాణి అని చెప్పేసి. చనిపోయిన వ్యక్తితోటి ఇంకా వైరం ఉండదురా బాబు, వ్యక్తి చనిపోయినప్పుడు వాటితో పాటు ఆ పగ కూడా చనిపోతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ డ్రాగ్ ఆన్ చేద్దన్నారు. అలాంటి సంస్కృతం, అలాంటి సంప్రదాయం నుంచి వచ్చిన, సంస్కారం నుంచి వచ్చిన రామ్ చరణ్ గారు దర్గా దగ్గరికి వెళ్ళి, మీ దర్గాలు నేను నమ్మను కానీ ఏదో రెహమాన్ కోసం వచ్చాను అని చెప్పలేడుగా. వెళ్ళినందుకు ఏదో 2 మాటలు చెప్పాడు, మంచి, దాన్ని అక్కడితో వదిలేయచ్చు. అది అక్కడితో వదిలేస్తుంటే 10,000 మందికి తెలిసేది. దాన్ని ఇష్యూ చేయడం వల్ల ఇప్పుడు 10 కోట్ల మంది తెలుగు వాళ్ళకి తెలిసింది రామ్ చరణ్ గారి మీద. మన రామ్ చరణ్ గారు 12 ఏళ్ళకి ఒకసారి దర్గాకి వెళ్ళారు, కానీ ఈ 12 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తున్నారుగా. ఈ 12 ఏళ్లలో ప్రతిసారి కూడా ఆయన సనాతన ధర్మం గొప్పతనం చెప్పారుగా. చివరికి తమిళనాడులో ఒక ఎదగుంటాడు, సనాతన ధర్మాన్ని మలేరియా డెంగీతో పోల్చేసి నిర్మూలన చేస్తానని చెప్పాడు, పెద్ద పదవిలో ఉండి. ఆడు చెప్పినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా నోరు మూసుకుని కూర్చున్నారు. సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నిర్మూలన చేస్తామంటే అందరూ మూసుకు కూర్చున్నారు. ఆ టైంలో రామ్ చరణ్ గారు తన సొంత తల్లి తులసికోటకు ప్రదక్షిణ చేస్తున్న ఫోటో పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ధైర్యంగా చెప్పాడు. అలాంటి హిందుత్వవాదిని అవసరార్థమో లేకపోతే కొన్ని కంపల్షన్స్ తోటో ఏదో ఒక చోటకి వెళ్ళొచ్చారు కదా అని చెప్పేసి అన్ని బూతులు తిడుతుంటే నాలాంటి వాడు అయితే చూస్తూ ఊరుకోరు. నిజమే అండి. కానీ చాలా మంది చెప్పింది ఏంటంటే, కొన్ని ఇంటర్వ్యూస్ నేను చూసాను,
అంటే ఓకే రామ్ చరణ్ గారు చేసింది తప్పే ఒప్పుకుంటా, కానీ క్షమాపణ చెప్పాలంటే ఆ విషయానికి మేము ఒప్పుకోము, ఎందుకంటే మన హిందూ ధర్మం మీద ఆలయాల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మనం చెప్తున్నా కదండి, రామ్ చరణ్ గారిని క్షమాపణ అడుగుతున్న పుడింగిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకటి అడుగుతున్నా. ఉదయనిధి స్టాలిన్ అనేవాడు సనాతన ధర్మం మలేరియా డెంగ్యూ అన్నాడు, వాడితో క్షమాపణ చెప్పించండి. రాముణ్ణి దగుల్బాజీ అన్నాడు ఎవరు, కత్తి మహేష్ అనేవాడు, వాడితో క్షమాపణ చెప్పించారా? లేకపోతే ఈ సినిమా యాక్టర్లు కమల్ హాసన్ ప్రకాష్ రాజ్ సనాతన ధర్మాన్ని చాలా అవమానించారు, మరి వాళ్ళతో క్షమాపణ చెప్పించారా? రామ్ గోపాల్ వర్మ అనేవాడు నోటుకొచ్చింది వాగుతా ఉన్నాడు, వాడితో క్షమాపణ చెప్పించారా? చివరికి బ్రాహ్మణుల్ని అవమానిస్తూ మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ ఇంత పెద్ద సినిమానే తీశారు దేనికైనా రెడీ అని చెప్పేసి, మరి వాళ్ళతో క్షమాపణ చెప్పించారా ఈ రోజుకైనా సరే? రామ్ చరణ్ ఎందుకు అంత తలుసుగా కనపడుతున్నాడు అంతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో వీళ్ళందరితో క్షమాపణ చెప్పించండి. సో ఇవంతా పక్కన పెడితే ఎవరైతే హిందుత్వానికి అంతో ఎంతో దగ్గర వస్తున్న సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని మన చేతనే వాళ్ళని దూరం చేపిస్తున్నారు హిందుత్వానికి. మన హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ తల్లి వారిని కాలితో తన్నిన వ్యక్తిని క్షమాపణ చెప్పించారా? అది చెప్పించలేదు కదా, మరి ఈ రోజు ఎందుకు రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కొంతమంది స్వాములు అంటున్నారు. అడుగుతామండి, 100% అడుగుతాం. ఎందుకంటే రామ్ చరణ్ గారు హిందుత్వం వైపు 10 అడుగులు వేస్తున్నప్పుడు, ఒక్క అడుగు సెక్యులర్ వైపు పడుతున్నప్పుడు రామ్ చరణ్ గారు ఇది కరెక్ట్ కాదు, ఇంకోసారి జరగకుండా చూసుకొని చెప్పడం తప్పే కాదు. కానీ రామ్ చరణ్ చేసినంత పాపం ప్రపంచంలో ఎవరూ చేయలేదు అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని ట్రోలింగ్ చేయడం ఏదైతే ఉందో అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇది కేవలం కావాలనే జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా గెలిచారు కాబట్టి, అండ్ ఇంకొకటి తను కూడా మాల వేసుకున్నప్పుడు ఇలానే విమర్శలు వచ్చాయి. సో ఆయన వారాహి అమ్మవారి మాల వేసుకున్నారు, అప్పుడు ఇలానే విమర్శలు వచ్చాయి, ఇప్పుడు ఇలాంటి విమర్శలే వస్తున్నాయి కాబట్టి, సో దీనిపైన మీరేమంటారు? ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇది ఫస్ట్ టైం కాదు, తను ఎవ్రీ ఇయర్ 2 times మాల వేసుకుంటారు. ఒకటి అయ్యప్ప స్వామి మాల, ఒకటి ఆంజనేయ స్వామి మాల ఖచ్చితంగా వేసుకుంటారు. అంటే ఈ సంవత్సరం కేవలం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో గెలవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? సో అలాగే ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు మనం చూసుకున్నట్లయితే సపరేట్ గా సనాతన ధర్మం అని చెప్పేసి ఒక సపరేట్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వీటన్నిటి వల్ల కావాలనే ఫోకస్ చేస్తున్నారంటారా? చెప్తున్నా కదండి, సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లాంటి బియాండ్ ద ఇమేజ్ ఉన్న లీడర్ వచ్చేసి మాట్లాడుతూ మొదలెట్టారో ఆటోమేటిక్గా ఈ పాషండ శక్తులకి భయం మొదలైంది. అయితే వాళ్ళు నేరుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే విమర్శిస్తే వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దెబ్బకి హిందుత్వవాదుల దెబ్బకి ఇక్కడ నిలబడలేరు. కాబట్టి తెలివిగా ఏం చేస్తున్నారంటే చెలవలు పలవలు చేసి చిన్న విషయాన్ని పెద్ద చేసి పవన్ కళ్యాణ్ గారికి అసలు హిందుత్వం మీద మైలేజ్ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. దాంట్లో కొంతమంది ఇంటి దొంగలు కూడా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం మొన్న ఒక మాట అన్నారు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో సనాతన పరిరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అన్నారు. అది ఒక మంచి ప్రతిపాదన, నిజానికి అది కార్యరూపం దాలుస్తుందా లేదా సెకండరీ. కానీ ఈ లోపు దానికి ఇనిషియేటివ్ గా జనసేనలో ఏ విధంగా అయితే శతజ్ఞ టీం ఉందో, ఏ విధంగా అయితే వీర మహిళలు ఉన్నారో, అదేవిధంగా వారాహి నారసింహ గళం అని చెప్పేసి ఒక కొత్త విభాగాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు, కేవలం ధర్మ పరిరక్షణ అర్థం అని చెప్పేసి. ఇంతలా చేస్తా ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా టార్గెట్ చేయాలి? ఇలా ఇప్పుడు ఫస్ట్ 2 రోజులు రామ్ చరణ్ గారిని తిట్టారు, నిన్నటి నుంచి ట్రెండ్ మార్చారు. మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు ఇప్పుడు అని చెప్పి అన్నారు. వ్యక్తులు చేసే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని మాట్లాడితే, అంటే బయట ప్రజలకు ఒక రూల్, సొంత వాళ్ళకి ఒక రూల్ అని చెప్పేసి లైక్ ఇట్లా మాట్లాడుతారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఒకటే మాట అంటున్నారు, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, అలాగే ఇతర మతాలను ఎవరిని విమర్శించకుండా వాళ్ళ మీద విద్వేషం చెమ్మకుండా కాపాడుకోవాలి అంటున్నారు. ఇప్పుడు అక్కడ రామ్ చరణ్ గారు ఏం చేశారు, అక్కడికి వెళ్ళిపోయి మా రాముడు కృష్ణుడు అంత గొప్పోళ్ళు కాదు కానీ మీ దర్గాకి వచ్చాకే నా సినిమా హిట్ అయిందండి అని అన్నారా? లేదు కదా. అక్కడికి వెళ్ళారు కాబట్టి నేను గతంలో వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ అప్పుడు వచ్చాను, అప్పుడు కూడా సినిమా హిట్ అయింది, ఇప్పుడు వస్తున్నా ఇప్పుడు కూడా సినిమా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక పాజిటివిటీని ఎక్స్ప్రెస్ చేశారు అంతే. నిజంగా అక్కడ పాజిటివిటీ ఉంటుందా అంటే, ఇప్పుడు అదే దర్గాకి వెళ్ళి వచ్చిన ఏఆర్ రెహమాన్ నిన్నే పెటాకులైంది పెళ్లి, మరి దానికి ఎవడేం చెప్తాడు కదా. సో అక్కడికి వెళ్ళటం వల్ల రావటం వల్ల ఏదో జరిగిపోయిందని కాదు, వెళ్ళాం కాబట్టి మర్యాద నిలబెట్టుకునేలాగా మాట్లాడి ఆయన పాటికి ఆయన వచ్చేసారు. సో ఆయనకు ఇంకోసారి అక్కడికి వెళ్లకుండా ఉండాలన్న రియాలిటీని అర్థమయ్యేలాగా చేశారు సోషల్ మీడియా ద్వారా. అలాగే ఇంకొంతమంది గురువులు కావచ్చు, గురుస్వాములు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, అలాంటి పెద్దవాళ్ళని చేరుకోగలిగిన రీచ్ ఉన్న వాళ్ళు ఉంటారు. నాబోటోడికి అట్లాంటి వాళ్ళని కలిసే అవకాశం ఉండకపోవచ్చు అనుకున్న వెంటనే, కానీ వాళ్ళకి అవకాశం ఉంటుందిగా. అలాంటి వాళ్ళు కలిసి బాబు ఇది దీక్షలో ఉన్నప్పుడు ఇంకోసారి ఇట్లా జరగకుండా చూసుకో, ఇది దీనివల్ల ఈ రకంగా సెంటిమెంట్స్ హర్ట్ అవుతుంది అని చెప్పారనుకోండి, రామ్ చరణ్ గారు అట్లా కాదనే టైప్ ఏం కాదుగా. అండ్ మరో రామ్ చరణ్ గారిని విజువల్స్లో చూస్తున్నా లేకపోతే కొన్ని మీటింగ్స్లో చూస్తున్నా కూడా ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తిలా తెలుస్తుంది. ఈరోజు రామ్ గోపాల్ వర్మ లాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి రామ్ గోపాల్ వర్మ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, జీసస్ గొప్పోడు ఈ కారణం చేత అని ఒక దిక్మాల రీజన్ ఏదో చెప్పాడు. వాడిని ఎవడేం చేశారు?
కదా. మరి చెప్పిన మాట వినేవాడికి చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇంత రాద్ధాంతం అంటున్నాం మేము. అవును. అండ్ ఇంకొంతమంది స్వాములు చెప్పింది ఏంటంటే అండి, మనం శబరి వెళ్ళిన తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకునేటప్పుడు ముందు మనం ఒక చిన్న దర్గా లాంటిది దర్శించుకునే వెళ్తాం కదా, మరి అప్పుడు ఎందుకు అది దర్శించుకుని శబరి వెళ్ళాలి అనేసి అని అంటున్నారు. చెప్తున్నా కదండి, అయ్యప్ప దీక్షలో ఉండగా రామ్ చరణ్ గారు ఏ విధంగా దర్గాకి వెళ్తే తప్పు అంటున్నారు, అదే విధంగా వావర్ దర్గాకి వెళ్ళటం కూడా ముమ్మాటికి తప్పే. శబరిమల ఆలయానికి వావర్ దర్గాకి ఏమాత్రం సంబంధం లేదు. వావర్ అనే వ్యక్తి అక్కడ ఉన్న గిరిజనుడు, అయ్యప్ప స్వామి వారు జీవించిన కాలంలో. ఏ విధంగా అయ్యప్ప స్వామి వారి కొండపైన కరుప్ప స్వామి, కడుత్త స్వామి, వీరభద్ర స్వామి అని ఉన్నారో అలాగే వావర్ స్వామి ఉండాలి. వావర్ స్వామి వారికి ఒక విగ్రహము, గుడో ఏర్పాటు చేయండి. ఎట్లయితే సన్నిధానం వెనకాలే మాలిగాపురత్తమ్మ, కన్నెమూల గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి గుళ్ళు కట్టారో అట్లా వావర్ స్వామికి ఒక గుడి కట్టండి. లేదు ఆలయానికి ఎదురుగా ద్వారపాలకులుగా కరుప్ప స్వామి, కడుత్త స్వామిని పెట్టినట్లు పెట్టండి. లేదా క్షేత్రపాలకుడిగా వీరభద్ర స్వామి ఎలా ఉన్నారో అలా ఇంకో విగ్రహం పెట్టండి, మేము కాదన్నట్లేదుగా. కానీ వావర్ని కేవలం బాబర్ అనే పేరుకి దగ్గరగా ఉంది కాబట్టి సౌండింగ్ వావర్ ఖాన్ చేసేసి ఆయన దర్గాలో పెట్టేస్తాం, ఆ దర్గాకి వెళ్ళి చీపురుతో కొట్టించుకుంటాం, నెమలికల చీపురుతోటి అంటే అది కూడా తప్పే. అలాగే ఎవరైతే స్వాములు అయ్యప్ప మాల్లో ఉంటారో అలాంటి వాళ్ళు షిరిడీ వెళ్ళటం కూడా తప్పే. మరి ఆ మాటకు వస్తే షిరిడీలో సాయిబాబా విగ్రహం ఉంది, సాయిబాబా విగ్రహం ఆపోజిట్ ఏముంది, బాబావారి సమాధి, బాబావారి సమాధి. షిరిడీ పర్టికులర్ గా చెప్తున్నా, మిగతా చోట్లంతా కూడా రిజంబ్లెన్స్, కానీ షిరిడీలో పర్టికులర్ గా విగ్రహం ఆపోజిట్ లో బాబా గారి సమాధి ఉంటుంది. మరి ఇక్కడ సమాధి తప్పైతే అక్కడ సమాధికి వెళ్ళటం కూడా తప్పే, వెళ్ళకూడదు కదా. ఎందుకంటే అయ్యప్ప దీక్షలో శవ దర్శనం చేస్తే కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి హారతి ఇచ్చుకున్న తర్వాతే ఏమైనా తినాలి, తాగాలి, స్నానం చేసుకుని హారతి ఇచ్చుకున్నాక. మరి మీరు చేసే ఇంత నిష్ట కలిగిన దీక్షలో ఈ సమాధి దర్శనం ఎందుకు వస్తుంది, మీకు అవకాశం ఏంటి, అసలు అవసరం ఏంటి? అవే వద్దంటున్నాం అంతే. ఓకే అండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మన ఇండియాలో చూసుకున్నట్లయితే లేదంటే మన తెలంగాణలో, ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇది చాలా ఎక్కువైపోతున్నారు. ఒకప్పుడు క్రిస్టియన్స్ అంటే మనకు అదర్ కంట్రీస్ ఉండేవి, హిందూ అంటే ఒక ఇండియా మాత్రానికే ఉండేది. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతున్నారు. ఎందుకంటారు అట్లా? అండ్ మన సిటీలో చూసుకున్నట్లయితే విలేజెస్కి వెళ్ళండి, విలేజెస్కి వెళ్తే ప్రతి చోట ఒక ఊళ్ళో వచ్చేసి ఒక 100 మెంబర్స్ ఉంటే ఒక 100 మెంబర్స్లోని 70 మెంబర్స్ మొత్తం క్రిస్టియన్స్ ఉంటే ఒక 30 మెంబర్స్ వరకు మాత్రానికి హిందూసే ఉంటున్నారు. అందులో కన్వర్టెడ్ క్రిస్టియన్సే ఎక్కువ ఉంటున్నారు. ఎందుకు అలా అంటారు? ఎందుకంటే సింపుల్ అండి, ఈ రోజున భక్తి టీవీకి చూడండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. అదే బూతులు చెప్తూ పెట్టారు యూట్యూబ్ ఛానల్స్ కొన్ని, అచ్చగా బూతు జోకులు, బూతు మాటలు మాట్లాడుతూ, వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు చూడండి. ఎక్కువ మంది ఆ ఛానల్స్ ఫాలో అవుతున్నారు కదా అని చెప్పి ఆ ఛానల్స్ మంచివి అవుతాయా? తక్కువ మంది అవుతున్నారు కదా అని భక్తి ఛానల్ని తక్కువ మంది ఉన్నంత మాత్రం ఈ ఛానల్స్ మంచివి కాకుండా పోతాయా? ఇక్కడ సంఖ్య మ్యాటర్ కాదండి, వాళ్ళు చెప్తున్న సబ్జెక్ట్ ఏంటి అది మాత్రమే మ్యాటర్. సనాతన ధర్మం అనేది భారతదేశంలో మాత్రమే ఎందుకుంది అంటున్నారు. చాలు, భారతదేశంలో ఉన్నా చాలు, ప్రపంచం మొత్తం బాగుంటుంది. కానీ భారతదేశం, అదే చెప్తున్నానండి, భారతదేశంలో కూడా లేకుండా చేయాలని కుట్రలు చేస్తా ఉన్నారు. ఈరోజు సింపుల్గా ఒక మాట చెప్తా, ఏ చర్చ్ పాస్టర్నైనా సరే, ఏ చర్చ్లో అయినా కానీ, ఏ మసీదులో అయినా కానీ లోకా సమస్త సుఖినో భవంతో అని ప్రార్థన జరుగుద్దేమో అడగండి. యేసుని నమ్మిన వాళ్ళు బాగుండాలని క్రైస్తవులు అంటారు, అల్లాని నమ్మిన వాళ్ళు మాత్రమే బాగుండాలని ముస్లింలు అంటున్నారు. నువ్వు ఎవరిని నమ్మితే నాకెందుకురా బాబు, మీరంతా మంచిగా ఉండండి, కృణ్వంతో విశ్వమార్యం, ఈ విశ్వమంతా కూడా మంచి వాళ్ళుగా మారాలి అది మాత్రమే కోరుకున్నారు. మన మతం వాళ్ళుగా మారాలని ఎవరు కోరుకోలే హిందువులు, అందుకే హిందూ జనాభా తక్కువ ఉంది. ఒకవేళ కనుక హిందువుల్ని మీరు మతం మార్చటమే మీ ఉద్యోగము, మీ విధి అని కనుక ఎవరన్నా చెప్తే, అంటే క్రైస్తవులకి ముస్లింలకి ఏ విధంగా అయితే ఇంకొకళ్ళు మతం మార్చడం నీ పని అని చెప్పారో అలా చెప్పుండుంటే కనుక హిందువులు ఈ పాటికి ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తుండేవాళ్ళు. ఈరోజు ఇస్కాన్ అనే ఒక ఉద్యమం బయలుదేరింది. ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ఒక చోట ఇస్కాన్ ఎక్కడా కూడా వెళ్ళిపోయి సేవలు చేస్తామని డ్రామాలు చేయట్లేదు. ఇస్కాన్ ఎక్కడా కూడా ఉచితంగా బుక్స్ పంచుతామని అట్లా, భగవద్గీతలు ఎవరికైనా ఇస్తే కూడా ఎంతో కొంత మూల్యానికే ఇస్తున్నారు వాళ్ళు. కానీ ఇస్కాన్ సేవల్ని, ఇస్కాన్ ధార్మికంగా చేస్తున్న కార్యక్రమాలని చూసి ఎంతమంది కృష్ణ భక్తులుగా మారిపోయారు. మరి ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి ఇస్కాన్ చేస్తున్న సేవ ఎంత గొప్పది ఆలోచించండి. అలాంటి ఇస్కాన్ లాంటి సంస్థలు ఇంకొక 10 సంస్థలు బయలుదేరితే ప్రపంచంలో అసలు క్రిస్టియన్, ఇస్లామిక్ దేశాలు అనేవి ఉంటాయి అనుకుంటున్నారా? ఒక్క సంస్థ ప్రపంచాన్ని ఇంతలా మార్చింది. అదే క్రిస్టియానిటీ, ఇస్లాంలో మీరు చూడండి ఎంతమంది పనిచేస్తా ఉన్నారు, చాలా మంది. మరి అంతమంది లేరుగా ఇక్కడ. ఒక పాస్టర్ ఒక మాట అన్నారండి, ఈ దేశాన్ని శాసించేది అంటే ఒక క్రిస్టియన్ తప్పించి ఒక హిందూ చేయలేరు అన్నారు. బట్ వన్స్ మీరు కూడా వినండి ఒకసారి. అంబేద్కర్ గారు రాశారు, ఒక క్రైస్తవుడు, ఇది చాలా చాలా విలువైందండి. ఒక క్రైస్తవుడు అంబేద్కర్ రాస్తున్నారు, ఒక క్రైస్తవుడు చేసిన సేవ ఈ దేశానికి ఏ మతంలో ఉన్నవాడు చేయలేదు.
ఎందుకు చేయలేడంటే చాలా లాజిక్ చెప్పాడు ఆయన. ఎందుకు చేయలేడంటే ఇక్కడున్న మతాలు కానీ ఇక్కడున్న ధర్మాలు కానీ వారి మతం వాళ్ళకి ఏం చెప్తుందంటే వాళ్ళ కుల కట్టుబాట్లను కాపాడుకోవడమే వాళ్ళ మతం. వాళ్ళ కులాన్ని గొప్పగా కాపాడుకోవడమే మతం అయితే ఎదుటి కులాన్ని ఎలా కాపాడగలడు వాడు? కాబట్టి క్రైస్తవుడికి మాత్రమే కులం లేదు. క్రైస్తవుడు ఇతరులకు ఎందుకు సేవ చేయగలడంటే ఇతను కులానికి దాటి బయటకు వస్తాడు. మిగిలిన వారు ఎందుకు సేవ చేయలేరంటే వాళ్ళ కులం దాటి వచ్చి ఇతరుల కులాన్ని వాళ్ళు రక్షిస్తే వాళ్ళ ధర్మం ప్రకారం ఏమైనట్టు? తప్పు చేసినట్టు, ధర్మ విరుద్ధమైన పని చేసినట్టు. అందుకే క్రైస్తవుడు తప్ప సమాజ సేవ ఎవడో చేయలేడని అంబేద్కర్ ప్రసంగ రచన వాల్యూమ్ 1 వాల్యూమ్ 66 లో రాశాడు ఈ విషయాలు. చెప్తున్నా, అంబేద్కర్ గారు రాశారు, ఒక క్రైస్తవుడు తప్ప సమాజ సేవ ఎవడో చేయలేడని అంబేద్కర్ ప్రసంగ రచన వాల్యూమ్ 1 వాల్యూమ్ 66 లో రాశాడు ఈ విషయాలు. చెప్తున్నా, అంబేద్కర్ గారు రాశారు. వీళ్ళు చెప్పే దిక్కుమాల మాటలన్నిటికీ కూడా అట్లా అంబేద్కర్ గారి పేరు అడ్డం పెట్టుకుంటూ ఉంటారండి. ఇదే అంబేద్కర్ గారు క్రైస్తవ మతంలోకి ఎందుకు మారలేదు మరి చెప్పండి? దానికి సమాధానం వాళ్ళు చెప్తారా? ప్లస్ ఇది ఆయన అంటున్నాడు, అంబేద్కర్ గారు వాల్యూమ్ 1 వాల్యూమ్ 66 వాల్యూమ్ 1 వాల్యూమ్ 66 ఒకటి 7 వాల్యూమ్ 1 లో ఉందా వాల్యూమ్ 66 లో ఉందా ఒకటి క్లారిటీగా 7. తర్వాత రెండోది, అంబేద్కర్ గారు మరి అంత గొప్పగా క్రైస్తవ్యం గురించి చెప్పుంటే క్రైస్తవ్యంలోకి కాకుండా బౌద్ధ మతంలోకి ఎందుకు వెళ్ళారు ఆయన చివరి దశలో చెప్పాలి. ఇక మూడోది, అంబేద్కర్ గారు ఒకవేళ ఆ మాట అనున్నారో అనుండలేదో నాకు అనవసరం, కానీ హిందూ గ్రంథాల గురించి చెప్తూ హిందుత్వంలో వేరే వాళ్ళకి సేవ చేయకూడదు అని చెప్పారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. అవును, ఒక క్రిస్టియన్ మతం తప్పించి హిందూ మతం సేవ చేయలేదు అని చెప్పేసి తను స్పెసిఫిక్ గా చెప్తున్నారు కదా. ఈ రోజున మదర్ తెరిస్సా అనేది ఈ దేశంలో సేవ చేసిందని చెప్తారు. ఆ మదర్ తెరిస్సా సేవ పేరుతో ఏం చేసింది? మత మార్పిడి మాత్రమే చేసింది. భారతదేశంలో ఆ సేవ పేరుతోటి డబ్బులన్నీ వసూలు చేసి ఆ డబ్బులన్నీ కూడా వాటికన్ అకౌంట్ లో దాచింది. ఇది మాత్రమే చేసింది మదర్ తెరిస్సా. అలాంటి మదర్ తెరిస్సాని మరి మన దేశపు ఓటు బ్యాంక్ రాజకీయాల దృష్ట్యా ఏదో అవార్డు ఇచ్చారు, సత్కరించుకున్నారు. తొందరలోనే అవార్డు కూడా వెనక్కి తీసేసుకుంటే మేమందరం కూడా ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు హిందుత్వంలోకి చెప్తున్నాం, హిందుత్వంలో పలానా వాళ్ళు సేవ చేయకూడదు, పలానా కులానికి సేవ చేయకూడదు అని చెప్పేసి అంటా ఉన్నారు. హిందుత్వంలో అట్లాంటి ఉదాహరణలు ఎన్ని చెప్తారండి? మనిషికి మనిషి సాయం చేసుకోవాలని చెప్తున్నారు. ఈవెన్ మన ధర్మం ప్రకారం పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి అంటే పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాస భగవానుడు స్వయంగా చెప్పిన మాట. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఎందుకు ఉందంటే పక్క వాళ్ళకి ఉపయోగపడటం కోసమే, ఉపకారం చేయటం కోసమే ఉంది అని చెప్తారు. మానవ సేవే మాధవ సేవ అని చెప్తారు. మనుషులకి సేవ చేయటం, దేవుడికి సేవ చేయటం. సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్. ఇది హిందుత్వం చెప్పింది. బైబుల్లో ఎక్కడైనా చూపించమనండి. బైబుల్లో ఎక్కడి నుంచైనా పర్వాలేదు, మనిషికి సాయం చేస్తే నువ్వు పరలోకానికి వచ్చేస్తావు, నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా పర్లేదు అనే మాట బైబుల్లో చూపించమనండి. ఎక్కడా లేదు. కానీ ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు, ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడేసుకుంటే అవి తీసుకొని మనం ఇది చేయాలా? రామచంద్ర ప్రభువే చూసుకోండి, ఒక పక్షి జటాయు అనే పక్షి చనిపోయింది. తనకి సహాయం చేస్తూ చనిపోయిన పక్షిని తన తండ్రిగా భావించి ఆ పక్షికి అంత్యక్రియలు చేశారు. మనిషికి అంత్యక్రియలు చేస్తాను చూసారు, కానీ ఇప్పుడు పక్షులకు అంత్యక్రియలు చూసారా? అంటే మనకి ఎవరన్నా ఒక సాయం చేస్తే మనం వాళ్ళకి ఎలా రుణం తీర్చుకోవాలి అని చేసి చూపించారు. మరి ఇవన్నీ సేవలు కదా. శిబి చక్రవర్తి స్టోరీ మీరు చూస్తే ఒక పక్షికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం, ఒక పక్షి ప్రాణం కాపాడటం కోసం తన దేహం మొత్తాన్ని ఖండాలుగా నరికి త్రాసులో పెట్టారు. దదీచి మహర్షిని చూడండి, దేవాసుర సంగ్రామం జరుగుతున్నప్పుడు దేవతలకు కావాల్సిన ఆయుధాల కోసం నీ వెన్నెముక కావాలి అంటే, ప్రపంచానికి మేలు జరుగుతుందంటే సంతోషంగా తీసుకోండి అని తన వెన్నెముకని ఇచ్చేసాడు. ఎవరండి ప్రాణాలు త్యాగం చేసేది? యేసుక్రీస్తు ప్రాణాలు త్యాగం చేయలే. చంపటానికి అనుకున్నప్పుడు పారిపోయి దాక్కున్నాడు. బలవంతంగా యోధా అనేవాడు వెండి రోకలకి ఆశపడి పట్టిస్తే దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత కూడా సిలువ శిక్ష వేసి కొడతా ఉంటే, నాయనో బాబోయ్ నానా నన్ను ఎందుకు వదిలేసావని ఏడిశాడు. చివరికి సిలువ ఎక్కించిన తర్వాత కూడా లాస్ట్ మినిట్ లో కూడా ఏలి ఏలి లామా సబక్తాని అని అడిగాడు వాళ్ళ నాన్ని. మరి ఎందుకు అంత ఏడిపేడ్చాడు త్యాగం చేస్తే? మనకి వీళ్ళెవరో కూడా త్యాగం ఇప్పుడు శిబి చక్రవర్తిని ఎవరో వచ్చేసి నువ్వు పడుకో నేను ఖండఖండాలుగా కట్ చేస్తాను అన్నలా ఆయన కట్ చేసుకుంటే ఆ పౌరం ప్రాణం కాపాడాలని ట్రై చేశారు. ఇది త్యాగం అంటారు. సనాతన ధర్మం చెప్తుంది త్యాగేనైకే అమృతత్వం మానుషుహు అని చెప్పేసి. త్యాగం వల్ల మాత్రమే మనుషులు అమరత్వాన్ని పొందుతారని మన ధర్మం చెప్పింది. ఇంత గొప్ప ధర్మాన్ని విమర్శించిందే సిగ్గుచేటు అనుకుంటే మళ్ళీ ఇంకో మతం గొప్పదని చెప్పేసి అని చెప్పాడంట. చెప్పిన ఆయనకి మరి జ్ఞానం లేకపోవచ్చు ఆ విషయంలో, ఆ పర్టికులర్ టాపిక్లో.
అంటే వాళ్ళే అంటున్నారు, ఇంకొక మాట ఏంటంటే విగ్రహాలకు పెట్టిన ప్రసాదాలు ఎవరైనా తింటారా అని చెప్పేసి అంటున్నారు. విగ్రహాలకు పెట్టిన ప్రసాదాలు తింటారా తినరా అని కాదు డిస్కషన్ జరగాల్సింది. అసలు విగ్రహాలకు పెట్టిన ప్రసాదం వాళ్ళ బతుకులకి మనం పెట్టడం అవసరమా లేదని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే విగ్రహాలు మనవి, మనం ఆరాధన చేస్తున్నాం అంటే పవిత్ర భావనతో ఆరాధన చేస్తున్నాం. మన ప్రసాదం అంటే మామూలుగా పెడితే భోజనం అండి, భగవంతుడికి అర్పించి తీసుకుంటే ప్రసాదం అది. అలా భగవంతుడికి అర్పించి పునీతమైన ప్రసాదాన్ని ఎట్లాంటి మేము పాపులు అని చెప్పుకునే పాపిస్టోళ్ళకి మనం పెట్టాలా? ఇది మనం ఆలోచించుకోవాలి, వాళ్ళు కాదు డిస్కషన్ పెట్టాల్సింది తినాలా తినకూడదని. ఈ లేక్గళ్ళు అందరూ కూర్చొని బేక్ డిస్కషన్లు పెట్టేసుకుంటే అబ్బో ఇప్పుడు మన ప్రసాదం తినకపోతే ఎట్లా అంటే ఆడికి యోగ్యత లేదు, ఆడికి యోగం లేదు. దాట్స్ ఇట్.